హే మామ అందరూ ఎలా ఉన్నారు? సో, నేను ఈరోజు నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నేను త్రయంబకేశ్వర టెంపుల్ వెళ్దామని చెప్పేసి దేవగిరి ఎక్స్‌ప్రెస్ తీసుకున్నాను. సో, అక్కడ నుంచి నేను 2:30కి లేట్ నైట్ నాసిక్ రోడ్‌లో దిగాను. నాసిక్ రోడ్‌లో లేట్ అవ్వడం వల్ల సో, అక్కడే రైల్వే డొమిటరీలో 3 అవర్స్ కోసం ₹150కి నేను ఒక రూమ్ తీసుకున్నాను మామ. ఇది ఏసీ రూము. చూసారా ఎంత బాగుందో? ఇది మన పీఎన్ఆర్ పైనే మనం బుక్ చేసుకోవాలి. చూడొచ్చు మీరు రూమ్ ఎంత నీట్‌గా ఉందో. ఇక్కడ కామన్ టాయిలెట్స్ కూడా ఉంటాయి. సో, అక్కడి నుంచి నేను ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి 2:45 నంబర్ బస్ తీసుకున్నాను మామ. ₹70 చార్జ్ చేశారు. 1 అవర్ జర్నీ ఉంటుంది ఇక్కడి నుంచి. సో, ఈ వెదర్‌లో చినుకులు పడుతూ ఉంటే అక్కడ త్రయంబకేశ్వర టెంపుల్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది మామ. ఇక నాకు దర్శనానికొచ్చేసి 2 ½ అవర్స్ అయింది మామ. జనాలు మాత్రం చాలా ఉన్నారు. సో, ఈ వర్షంలో భోలేనాథుని దర్శనం చేసుకుంటే అదో వేరే ఫీలింగ్ మామ. చాలా ఆనందంగా అనిపించింది. మీరు కూడా చూడొచ్చు టెంపుల్ ఎంత అందంగా కనిపిస్తుందో. సో, ఈ టెంపుల్ వచ్చేసి మన ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగం మామ ఇది. త్రయంబకేశ్వర్ శివుని టెంపుల్. ఇక్కడ వచ్చి మనం దర్శించుకుంటే ఆ ఫీలింగ్ మాత్రం వేరే మామ. ఓం నమః శివాయ.